అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మా అక్క ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు మాట్లాడుతూ బయటికి వచ్చేటప్పుడు నోటికి తాళం పెట్టుకొని రాండి అని చెప్పడం జరిగింది. మీడియా ముఖంగా నేను అడుగుతాను, మేమేమన్నా ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేకపోతే ఏడన్నా పాకిస్తాన్లో ఉన్నామా? మాకు అర్థం కావడంలే. మీరు మాట్లాడే మాటలేంది తాళం పెట్టుకొని రావాలన్నా? అసలు నిన్న జరిగిన మీటింగ్లో మీ పక్కన కూర్చునే వాళ్ళల్లో ఒకే సామాజిక వర్గాన్ని మీరు కూర్చోబెట్టుకున్నప్పుడే మీ గురించి అర్థమైపోయింది ప్రజలకి. ఒకే సామాజిక వర్గంని అసలు నగరాధ్యక్షుడిగా ఎన్నికైంది ఒక మైనార్టీ లీడరు. ఆ మైనార్టీ లీడర్ని నువ్వు పక్కన కూర్చోబెట్టుకోవాలా. అట్లాంటి వ్యక్తిని కూర్చోబెట్టుకోకుండా ప్రధాన కార్యదర్శిని పక్కన కూర్చోబెట్టుకున్నప్పుడే నువ్వు ఏంటో అర్థమైపోయింది. కేవలం నువ్వు నీకు సంబంధించిన సామాజిక వర్గంనే ఎంకరేజ్ చేస్తున్నా పోతున్నావు. ఉదాహరణకు తీసుకుంటే నువ్వు మైనారిటీల పైన ఏ విధంగా దాడి చేసినావో చెప్తే, ఇంటి పక్కన ఇరుగు పొరుగునే వాళ్ళు కొట్లాడుకునేది ఉంటుంది. చిన్న కొలాటను తీసుకొని పోయి ఒక ఫోక్సో చట్టం పెట్టి 70 ఏళ్ళ ముసలాయనని నువ్వు 15 నుంచి 20 రోజులు జైల్లో పెట్టిన చరిత్ర నీది. నువ్వా మాట్లాడేది మళ్ళీ మా గురించి నోటికి తాళం పెట్టుకోవాలంటున్నావు. అది పక్కన పెడితే ఈమాల మైనారిటీ నాయకుడు జహీర్ అనే నాయకుడు గత 30 ఏళ్ళ నుంచి అక్కడ సర్వీస్ చేస్తున్నాడు. ఏంది ఇక్కడ అని అడిగిన దానికి అతని పైన SC ST అల్ట్రాషన్ కేసా? ఎంతవరకు న్యాయం ఇది? ఎస్సీలలో ఉండి మాసాపేటలో ఉచితంగా నీరు ఇస్తా అంటే త్యాగరాజ్ అనే ఒక SC కార్పొరేటర్ పైన కేసు పెట్టిస్తావు, నా పైన కేసు పెట్టిస్తావు, ఒక BC సోదరుడు పైన. నీకు కావాల్సిన సామాజిక వర్గం తక్క SCలు కానీ BCలు కానీ మైనార్టీలు కానీ నువ్వు ఎంత అనుగదొక్కుతున్నావో ప్రజలందరూ బాగా గమనిస్తున్నారక్క, అందరూ గమనిస్తున్నారు. ఇంకొకటి, నువ్వు కడప నగరంలో ఇప్పటి వరకు నువ్వు వచ్చి దాదాపు 16 నుంచి 18 నెలలు అవుతుంది. 16 నుంచి 18 నెలల్లో నువ్వు చేసిన అభివృద్ధి ఏమైనా ఉందా అంటే నాకు తెలిసి అభివృద్ధి ఏమో పక్కన పెట్టు, అవినీతి అయితే ఫుల్ ఉంది. ఏందంటావా? మీ పార్టీ ఆఫీసే తీసుకున్న ఉదాహరణకు దాదాపు 2.5 ఎకరాలు, అది ఒక సివిల్ సప్లైస్ గోడౌను. మళ్ళీ దాని తర్వాత NAC అనే సంస్థ అక్కడ నడపబడుతుంది. NAC అంటే మాలాంటి యువతకు నైపుణ్యం కోసం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ఒక స్కీమ్ ద్వారా నడిపేది. దాన్ని మీరు కబ్జా చేసి దాదాపు 40 నుంచి 50 లక్షలు స్క్రాప్. మీరు ఒక దొంగ టెండర్ వేసి ఆ 50 లక్షలు కూడా మీకు ముట్టిందనేది నిజమా కాదా? ఇది చాలన్నట్టు దేవుని గడప చెరువులో ఎవరైనా చేపలు పడతారు, లేకపోతే బోటింగ్ చేస్తారు. మీరు ఆడపోయి మట్టి తోలి ఆ మట్టిని అమ్ముకుంటూ మళ్ళీ అది చాలు అన్నట్టు చెరువులో ఎవరైనా వెంచర్లు వేస్తారక్క? అది వేసిన చరిత్ర మీది. మీరా మా గురించి మాట్లాడడం, మా నాయకుల గురించి మాట్లాడడం? మీరు అంజద్ బాషా గురించి మాట్లాడుతున్నారు, 1,00,000 డిన్నర్లు 2 లక్షల డిన్నర్లు అని. అంజద్ బాషా అనే వ్యక్తి ఒక నిరుపేద పిలిచినా కూడా పోతాడు. ఎందుకంటే ఆయన ఒక ప్రజాప్రతినిధి, పోవాల్సిన బాధ్యత నా పైన ఉంది. సావుకు పోవాలా, పెళ్ళికి పోవాలా, ఏం జరిగినా పోవాలా, అదే ఆయన బాధ్యత. అంతేగాని దాన్ని కూడా నువ్వు హేళన చేసి మాట్లాడుతున్నావే. ఓహో, నీకు వ్యూస్ కోసము ఇన్స్టాగ్రామ్లో రీల్స్ కోసం బాగుంటాయి చెప్పడానికి, కానీ అవి చూసి కింద ఒకసారి కామెంట్స్ చదువుకోక ఎంత ఘోరాతి ఘోరంగా ఉన్నాయో. ఇదే అంజద్ బాషా అనే అతను ఎప్పటి నుంచి అయితే సర్వీస్ చేస్తున్నాడో కరోనా కాలంలో సొంత డబ్బులు ₹1 కోటి నిధులు కేటాయించినాడు. మీకు తెలుసా? అప్పుడు ఏడిపోయినావు కా నువ్వు కానీ మీ పుల్లట్ బ్యూరో మీ ఆయన భర్త గారు ఎక్కడికి పోయినారు? ఒక్కరోజు అంటే ఒకరు కనీసం కడపలో ఎక్కడ కనపడలేదే, పోయి హైదరాబాద్లో దాంకున్నారు. గతంలో 2 సార్లు వరదలు వచ్చినాయి కడపలో, నువ్వెక్కడికి పోయినావు? మీ ఆయన వాసు గారు ఎక్కడికి పోయినారు? అప్పుడంతా కనపరాలేదే. అప్పుడంతా సర్వీస్ చేసింది ఎవరు? మేయర్ సురేష్ బాబు చేసినాడు, అంజద్ బాషా చేసినారు, వీళ్ళే సర్వీస్ చేసింది. అందుకనే ప్రజలు వాళ్ళని దీవించినారు. ఏదో గుడ్డినట్టేనో ఏదో లాటరీ పద్ధతిలో ఈసారి ఎమ్మెల్యే అయినావు కా, నెక్స్ట్ అయితే ఇంకా నువ్వు ఎమ్మెల్యే అయ్యే చరిత్రే లేదు, అంత సీను కూడా లేదు. దయచేసి మేము కాదు అదుపులో పెట్టుకోవాల్సింది నోరు. నేను చెప్తాను కదా మీడియా ముఖంగా, నువ్వు ఒక స్త్రీ అయినందువల్ల మేము సంస్కారం ఉంది కాబట్టి మా నాయకుడు అది నేర్పించినాడు కాబట్టి దయచేసి మీరు ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఆధారం లేని ఆరోపణలు, అప్పుడంటే ఎలక్షన్ల ముందంటే చేసినావు ఏదో ఆరోపణలు చేసేస్తే ఓట్లు పడతాయని. ఇప్పటికైనా నువ్వు ఒక ప్రజాప్రతినిధివి, ఒక ఎమ్మెల్యే స్థాయిలో ఉండి నువ్వు మాట్లాడే మాటలు బేవకూఫు, ఇలాంటి మాటలు నువ్వు మాట్లాడాల్సింది. సభ్య సమాజానికి ఏం మెసేజ్ చేయాలనుకుంటున్నావు కాను ఒక ఎమ్మెల్యేగా ఉండి? దయచేసి ఇప్పటికైనా నువ్వు ప్రజల సంక్షేమం పైన, అభివృద్ధి పైన కొంచెమైనా కేటాయించండి. ఇంకా నీ గురించి ఏమనుకుంటున్నారు తెలుసా? పబ్లిక్లో కుర్చీ ఎమ్మెల్యే అంటారు. ఇంకొక టీ స్టాల్ కాబట్టి ఏమంటున్నారు తెలుసా? ఫ్లెక్సీ ఎమ్మెల్యే అంటారు. కుర్చీ ఎమ్మెల్యేని ఎందుకంటున్నారు తెలుసా? మేయర్ సురేష్ బాబు గారు కుర్చీ వేయలే అని గొడవ పడినాం. ఓకే, ఆగస్టు 15 నాడున స్వాతంత్ర దినోత్సవం జెండా ఆవిష్కరణ చేస్తారు. అసలు జెండా ఆవిష్కరణ అనేది మన పవిత్రమైనది. అలాంటి చోట పోయి నువ్వు జెండా ఆవిష్కరణ చూడకోకుండా నాకు కుర్చీ వేయలే, నాకు బెంచీ వేయలే, ఇదే నువ్వు మాట్లాడాల్సిన మాటలు ఏం కా? ఇంకొకటి, 330 కోట్లతో మా నాయకులు, ఇక్కడుండే నాయకులు అంజద్ బాషా మరియు సురేష్ బాబు గారు ఒక క్యాన్సర్ హాస్పిటల్ తీసుకొని వచ్చినారు, అలాగే ఒక మెంటల్ హాస్పిటల్ తీసుకొని వచ్చినారు, ఒక కార్డియోకి సంబంధించి మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొని వచ్చినారు. ఆ హాస్పిటల్కి ఓపెనింగ్కి పోయి మా జగన్మోహన్ రెడ్డి ఓపెన్ చేస్తే తర్వాత కొన్ని పరికరాలు వచ్చినప్పుడు నిన్ను పిలిస్తే అక్కడ కూడా బోర్డులో నా పేరు లేదని కొట్లాడిన చరిత్ర నీది కా? ఇంత మంచి హాస్పిటల్ తీసుకొని వస్తే హాస్పిటల్లో అక్కడికి రిక్రూట్మెంట్ చేయలే ఇంతవరకు. ఏ ఆఫీసర్లను వేలే, ఏ డాక్టర్లను వేలే, ఏ నర్సులను వేలే.
మీరు కొట్లాడి వాటి గురించి కొట్లాడాల్సింది పోయి నాకు కుర్చీ వేయలేదు, నాకు బెంచీ వేయలేదని గొడవ పడుతున్నారు. ఇదే మీరు నిజంగా మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఎన్నుకునేది ప్రజలు ఇందుకేనా? కుర్చీల కోసమా మిమ్మల్ని ఎన్నుకునేది? ఇంకా మీరు చెప్పేదానికి మీరు చేసిన అభివృద్ధి గురించి చూస్తే కడప నగరంలో ఎన్ని ఉన్నాయో తెలుసా? ఇప్పుడు బార్లు దాదాపు 20, వైన్ షాపులు చూస్తే 20. అసలు మన రిమ్స్ పోయే దారిలో కలెక్టరేట్లో ఎంతో సుందరీకరణ చేసినారు మా అంజద్ బాషా గారు, మళ్ళా మా సురేష్ బాబు గారు కొన్ని కోట్లు ఖర్చు పెట్టి. ఎందుకు? అక్కడ ఎంతో కలెక్టర్ ఆఫీస్ ఉంటుంది, వివిధ నియోజకవర్గాల నుంచి ప్రజలు వస్తుంటారు. అలాగే అక్కడ ఉన్న ఎల్ఐసి క్వార్టర్స్ కానీ ఆ పక్కన ఉండే వాళ్ళు కానీ అక్కడ వాకింగ్కి బాగుంటుందని కొన్ని వందల మంది అక్కడ వాకింగ్ చేస్తున్నారు మహిళలు. ఇప్పుడు ఈ పొద్దున రా నువ్వురా, లేకపోతే నీ పార్టీ కార్యకర్తలను నీ పార్టీ నాయకులను పిలుచుకొని రా, ఒకసారి పోదాం సాయంత్రం. అక్కడికి పోతే రోడ్ల మడి ఎంతోమంది మందు తాగుతా రోడ్ల పైన నిలబడుకున్నాడు. ఎదురుగా వైన్ షాపు, ఎదురుగా బారు, దాదాపు 2000 మంది అక్కడ రోడ్డు పోయే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుంది. అంబులెన్స్ పోవాలంటే ఎట్లా పోవాలా, అక్కడికి డాక్టర్లు పోవాలంటే ఎట్లా పోవాలా? దీని గురించి మాట్లాడక ఇంకోటెందుకు, కూతవేటి దూరంలో రాజీవ్ పార్క్ ఉంది. రాజీవ్ పార్క్ అసలు నువ్వు ఒక మహిళా ఎమ్మెల్యే అయ్యండి, ఒక మహిళా ఎమ్మెల్యేను, అలాంటిది అక్కడ లేడీస్ హాస్టల్ ఉంది. లేడీస్ హాస్టల్ పక్కన వైన్ షాప్ ఎట్లా పెట్టిస్తావు? అది కూడా నీ పక్కన ఉండే ఒక వ్యక్తికి అది నువ్వు కేటాయించడం జరిగింది. ఏ విధంగా నువ్వు వైన్ షాప్ కేటాయించినావు? చుట్టుపక్కల ఇల్లులు ఉన్నాయి, పక్కన బడి ఉంది, పక్కన లేడీస్ హాస్టల్ ఉంది. అది కూడా రెడ్డిస్ లేడీస్ హాస్టల్ లెక్క మీ సామాజిక వర్గం సంబంధించిన హాస్టలే. నువ్వు ఏ విధంగా అక్కడ నువ్వు వైన్ షాప్ కేటాయిస్తావు? దానికి తోడు అక్కడ 100 మంది రోజు మందు తాగుతున్నారు, పొద్దునలే రాత్రిలే. అక్కడ అసలు రాజీవ్ పార్క్ని 9 కోట్లతో మా నాయకులు అంజద్ బాషా, మా నాయకులు సురేష్ బాబు గారు అభివృద్ధి చేసినారు. దేనికోసము? వాకర్ల కోసం మనకంటూ ఒక రాజీవ్ పార్క్ ఉండాలని చెప్పి. ఇదే మీ హయాంలో నిరుపయోగం పడి ఉన్నింది 2014 నుంచి 19లో. అప్పుడు చేసిండొచ్చు కదా, అప్పుడు కానీ ఇప్పుడు ఎందుకు అయింది? మా నాయకుల చొరవ వల్ల. అది గుర్తుపెట్టుకో. అలాంటి చోట కూడా నువ్వు ఇప్పుడు ఈ మహిళలు ఉండే చోట నువ్వు మందు తాపిస్తున్నావంటే ఇంకా నీకు ఏం సంస్కారం ఉందని మీడియా ముఖంగా నేను అడుగుతున్నా. నువ్వు నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే, నిజంగా నీకు ప్రజలపైన ప్రేమ ఉంటే ఖచ్చితంగా నువ్వు రేపే వచ్చి అక్కడ ఉండే వైన్ షాపుని ఖచ్చితంగా ముయించాలి. అదేవిధంగా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉండే బార్ని కూడా ఖచ్చితంగా ముయించాలి. ఇంకొకటి, మాయం అధికారంలో ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా అయితే కడప నడిబొడ్డులో ఉండే ఫుడ్ సివిల్ సప్లైస్ గోడౌన్ని కబ్జా చేసి ఈ పొద్దు నువ్వు కట్టుకున్నావే, మేము కట్టుకోలేకనా, మేము చేసుకోలేకనా? కానీ మేము ఏడో కొండ ప్రాంతాల్లో ఉంటే అక్కడ పోయి దాన్ని కేటాయించుకొని మా పార్టీ ఆఫీస్ కట్టుకున్నాం. అది మా నాయకులకి నీకున్న తేడా. ఇప్పుడు ప్రజలందరికీ తెలుసు అవినీతి చేసింది ఎవరు, అభివృద్ధి చేసింది ఎవరని. మా నాయకుల గురించి నువ్వు ఎప్పుడు మాట్లాడినా ఏం చేసినా నోరు కాదు. ఇంకా ఏమన్నా అదుపు తప్పైనా మేము మాట్లాడతాం. నువ్వు కేసులు పెడతావో పెట్టుకో, జైలుకు పంపిస్తావో పంపించుకో, ఏమవుతుంది మహా అంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళు. జైలుకు పోతే మళ్ళీ ఒకటి ఉంది రాజ్యాంగంలో, ఏమని బెయిల్ అనేది, దాని ద్వారా మేము బయటకు వస్తాం. ఇంకొకటి, ఇప్పటి నుంచి మాకు సంబంధించిన అనుబంధ సంఘాలు కానీ మా కార్పొరేటర్లు కానీ ప్రతి వైన్ షాప్ దగ్గర ఎక్కడైతే నువ్వు చేసిన అరాచకాలు ఉంటాయి, అవినీతి ఉన్నాయి, అక్కడికి పోతాం. ప్రతిరోజు వాటిని ప్రజలకు వివరించే బాధ్యతను మేము తీసుకుంటామని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.